వెల్కమ్ బ్యాక్ టు ఐశ్వర్య డిజైన్స్. ఈ వీడియోలో ఈ ముగ్గు చూస్తూ ఒక కథ వినేసేయండి. ఓన్లీ ఎంటర్టైన్మెంట్ పర్పస్ మాత్రమే. ఈ స్టోరీ పేరు ఇంద్రధనస్సు. ఇంద్రధనస్సు ఎలా పుట్టిందో మీకు తెలుసా? ఇది చెప్తాను, వినండి. చాలా బాగుంటుంది, ఇంట్రెస్టింగ్గా. మీరు వర్షాకాలంలో ఆకాశంలో ఇంద్రధనుస్సును చూసి ఎంతో సంబరంగా సంతోషంగా కేరింతలు కొడతారు కదా. ఈ కథ వినేసేయండి. చాలా కాలం క్రితం ఆకాశం ఒకసారి కింద ఉన్న భూదేవిని చూసింది. భూదేవి రకరకాల రంగురంగుల వస్త్రాలతో ముస్తాబై ఎంతో అందంగా ఉంది. ఆమెను చూస్తూనే ఆకాశం ఆమె ప్రేమలో పడిపోయింది. నన్ను పెళ్లి చేసుకుంటావా భూదేవి అని అడిగింది. అంది సిగ్గుపడుతూ. ఇద్దరూ చర్చించుకుని పెళ్లి రోజు నిర్ణయించుకున్నారు. అర్ధరాత్రి ముహూర్తం దివ్యంగా ఉంది కాబట్టి మీరు సరిగ్గా సమయానికే పెళ్లి చేసుకోవాలి. ఏమాత్రం ఆలస్యం చేయొద్దు అన్నారు పురోహితులు. పెళ్లి రోజు కోసం భూదేవి ఒక పెద్ద పూలమాలను తయారు చేసింది. వివాహ సమయంలో ఈ దండను ఆకాశం మెడలో వేస్తా అనుకుంది ఆమె. ఆకాశం భూదేవి పెళ్లి రోజు కోసం ఆనందంగా ఎదురుచూస్తున్నాయి. కానీ భూలోకవాసులు మాత్రం తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఒకవేళ భూదేవి ఆకాశాన్ని పెళ్లి చేసుకుంటే ఆమె అతనితో పాటే వెళ్ళిపోతుంది, ఉండడానికి తావంటూ ఉండదు అని గల్లు అన్నారు. ఆ పెళ్ళి జరగకుండా ఉండడానికి ఒక ఉపాయం ఆలోచించారు. ఒక ఇరుగాయన పొరుగాయనతో ఒక పౌర్ణమి రోజు, దయచేసి నీ కోడి పుంజును ఆకాశం భూదేవి పెళ్లికి తీసుకొస్తావా? ఎందుకంటే దాన్ని ఇంటి పైకప్పు మీద ఉంచితే అది పున్నమి చంద్రుడిని చూసి కూస్తుంది. దాని కూత విన్న పురోహితులు తెల్లవారింది అనుకుంటారు అంటూ మంతనాలాడారు. పెళ్లి రోజున ఆకాశం ఒక మబ్బు మీద కూర్చొని భూదేవి కోసం కిందకి వచ్చింది. భూదేవి చేతుల్లో పూలహారం ధరించి ఆకాశం కోసం ఎదురు చూస్తూ ఉంది సిగ్గుతో. దాదాపు అర్ధరాత్రి అయింది. భాజాలు భజంత్రీలు మోగుతున్నాయి. పురోహితులు మంత్రాలు చదువుతున్నారు. భూదేవి ఆకాశం మెడలో హారం వేయడానికి సిద్ధపడుతుంది. అకస్మాత్తుగా కోడి కూసింది. అందరూ తలెత్తి చూశారు. చంద్రుని వెన్నెలలో కోడి పుంజి కనిపించింది. అది ఒక ఇంటి కప్పు మీద నుంచొని చంద్రుణ్ణి చూస్తూ బిగ్గరగా కూస్తుంది. దాని కూత వింటూనే పురోహితులు మంత్రాలు చదవడం ఆపేశారు. ఆపడమే కాదు, ఆకాశంలో ముహూర్తం సమయం దాటిపోయింది, తెల్లవారు వచ్చింది, ఇంకా మీరు పెళ్లి చేసుకోకూడదు అని చెప్పారు. భాజాల శబ్దం ఆగిపోయింది. మానవులందరూ అమ్మో తెల్లవారింది, మనం ఇంకా పనుల్లోకి వెళ్ళాలి అనుకుంటూ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఆకాశం విచారంగా వెనుదిరిగి తన ఇంటికి వెళ్ళిపోయింది. భూదేవి చేతిలో పూలహారంతో ఒంటరిగా విచారంగా అలానే నిల్చుండిపోయింది. తిరిగి రావా అంటూ ఆకాశాన్ని అర్థించింది. కానీ ఆకాశం ఎన్నడూ తిరిగి రాలేదు కిందికి. అప్పుడు భూదేవి ఏడ్చి ఏడ్చి నిరాశగా తన చేతిలో దండను ఆకాశం కేసి విసిరింది. అది వెళ్ళి దాని మెడలో పడింది. ఆకాశం భూమికేసి ఆవేదనగా చూసింది. దాని కళ్ళలో నుంచి కన్నీరు కారింది. భూదేవి ఆకాశం మెడను అలంకరించడానికి చేసిన ఆ పూలహారాన్ని ఇప్పటికీ మనం చూడొచ్చు. అదే ఇంద్రధనస్సు. దాన్ని ధరించినప్పుడల్లా ఆకాశం భూదేవిని తలుచుకుంటుంది. అప్పుడు దానికి తెలియకుండానే కళ్ళలో నుంచి నీళ్లు కారుతాయి. అదే వర్షం. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.